రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి మనం గమనించినట్లయితే కూటమి ప్రభుత్వం 2024 జూన్ నెలలో ప్రారంభమైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నెలలో ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే ప్రతి మాట కూడా రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ప్రజలని, రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడే మాట, ప్రతి మాట మనం గతంలో చూసాం. ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఏదైనా సరే ఆధారం లేకుండా ఖచ్చితంగా మాట్లాడకూడదు. ఇది స్పష్టంగా అందరూ విశ్వసించేటువంటి మాట, వాస్తవం అది. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నేను ఒక పెద్ద మనిషినని ఆయనే ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ నేను చెబితే ఏదైనా ప్రజలు నమ్ముతారని, ఆయనంతటా ఆయనే నేను ఒక హిందూవాదినని ఆయనే ఒక ముద్ర వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం ఏది మాట్లాడినా కూడా చెల్లుబాటు అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏది మాట్లాడినా కూడా ప్రజలు నమ్ముతారని చెప్పే ఆలోచనతోటి అనాలోచితంగా సెప్టెంబర్ నెలలో ఒక తప్పుడు మాట మాట్లాడేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా స్పష్టంగా చూశారు. ఏంటి ఆయన మాట్లాడిందంటే తిరుపతి లడ్డు అనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ లడ్డుకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను ఒక ముఖ్యమంత్రినని, ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు భారతదేశ ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తులను అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలనేటువంటి ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయి మాట్లాడేటువంటి భాష ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరు కూడా క్షమించరని చెప్పి మీ ద్వారాగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తిరుపతి లడ్డులో పంది కొవ్వు కలిసిందనేటువంటి మాట మాట్లాడటం ఎంత తప్పది. చేపల నూనె కలిసిందని చెప్పి చెప్తా ఉన్నావు, ఎంత తప్పది. గొడ్డు మాంసం కొవ్వు కలిసిందని చెప్పి చెప్తా ఉన్నావు, ఎంత తప్పది. దేనిని ఆధారం చేసుకొని మీరు మాట్లాడుతున్నారు? దేనిని ఆధారం చేసుకొని మీరు ఇవాళ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించాలనుకుంటున్నారు? దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. చెప్పేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి మాట్లాడే భాష అది. ఏంటి మీరు సైంటిఫిక్గా, టెక్నికల్గా దేని ఆధారం చేసుకొని చెప్పారు? దేని ఆధారం చేసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేటువంటి పదవులో మీరు ఉన్నారా? ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడారంటే ఇది అబండాలు మాట్లాడుతున్నారని చెప్పి చెబితే కొంతవరకు నమ్మడానికి అవకాశం ఉంది. కానీ మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ ఆధారం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు వేసినటువంటి నింద రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు మాట్లాడారు. కానీ వాళ్ళ భయభ్రాంతుల నుంచి ప్రజలు మొత్తం బయటకు వచ్చేసారు. చంద్రబాబు నాయుడు ఒక తప్పుడు మాట మాట్లాడాడు, పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నింద వేశాడు. ఈ నింద వేసి అతని యొక్క రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాడని చెప్పి రాష్ట్ర ప్రజలు మొత్తం గమనించారని మీకు ఇవాళ అర్థమైంది. ఇది వాస్తవం. మీకు తోడు కూటమి ప్రభుత్వంలో నేను ఉన్నానని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు వారు చెప్తా ఉంటారు. కానీ మాకు కళ్ళకి ఎట్లా కనపడతా ఉందంటే జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉంది అని మేము మొన్నటి వరకు అనుకుంటున్నాము. కానీ వాళ్ళ వాస్తవం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ప్రభుత్వం మంత్రుల్లో ఉన్నటువంటి మంత్రుల్లో ఒక మంత్రిగా వ్యవహరిస్తున్నాడు తప్పనిచ్చి ఆయన ఒక రాజకీయ పార్టీ అని, ఆయనకు ఒక ఇండివిజువల్గా ఆయన కోసం ప్రజలు ఓట్లేశారని, ఆ మద్దతుతోటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారన్నటువంటి ఆలోచనని ఆయన మర్చిపోయినట్లుగా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నానంటే మీరు స్వతంత్రంగా ఆలోచించడం ప్రారంభించండి. ఇప్పటికైనా సరే మీ ఆలోచనలు ఏవి కూడా స్వతంత్రంగా లేవు, ప్రజలను దృష్టిలో పెట్టుకోలేవు, హిందూ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకోలేవు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకోలేవు, ఏమీ లేవు. మీకు తెలిసిందని ఎందుకంటే మొద్దు లెక్క చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్పు అంటే అది చెప్పటం, ఇది చెయ్యి అంటే అది చేయటం. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది,
దాన్ని మీకు గుర్తు చేస్తున్నాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, గుర్తుంచుకోండి. ఎందుకు గుర్తు చేస్తున్నామంటే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ప్రారంభంలో 1,00,000 లడ్లు తిరుపతి నుంచి వెళ్ళినాయి అని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ 1,00,000 లడ్లలో కూడా కల్తీ కలిసిందని చెప్పని మీరు కూడా చంద్రబాబు నాయుడు గారికి వంత పలుకుతూ ఓహోం బాయ్ ఓహోం అని చెప్పని బుధానేసుకొని మాట్లాడినటువంటి భాష మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థమవుతా ఉంది. మీకు తెలియదా? మీరు అడగండి, మీ కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీని అడగండి. తిరుపతి నుంచి వచ్చినటువంటి 1,00,000 లడ్లు ఎవరి ఆధీనంలో, ఎవరి స్వాధీనంలో, ఎవరి నాయకత్వంలో, ఎవరు బాధ్యత తీసుకొని ఆ 1,00,000 లడ్లని సరఫరా చేశారు మీకు తెలీదా? టీటీడీ బోర్డులో మెంబర్స్ భారతీయ జనతా పార్టీకి అత్యంత సన్నిహితులు గోరా గారు, మై హోమ్ రామేశ్వరరావు గారు, వీళ్ళిద్దరికీ ఎంత భక్తి కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళిద్దరి సారథ్యంలో, వాళ్ళిద్దరి నాయకత్వంలో ఆ 1,00,000 లడ్లకు సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా, నెయ్యి దగ్గర నుంచి ప్రతి విషయం కూడా వాళ్ళ చేతుల మీదుగా జరిగినటువంటి విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ మీరు పేపర్లు ఫాలో అవ్వట్లేదు, కనీసం భారతీయ జనతా పార్టీని అడగట్లేదు. అయోధ్య రామ మందిరానికి 1,00,000 లడ్లు సరఫరా ఎలా జరిగింది, ఎవరు తీసుకొచ్చారు, అవి ఎలా జరిగిందనే విషయాన్ని కూడా మీరు అడగట్లేదు. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే అసలు ఏమీ అడగట్లా. మీరు తెలిసిందల్లా మీకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఏం చెప్తే చేద్దాం. అంటే మేము గమనిస్తా ఉన్నాం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా మీకంటే కూడా చక్కగా రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది నాయకులు మాట్లాడుతున్నటువంటి భాషని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఆ దశ నుంచి చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు ప్రజలకు తెలిసిపోయినాయి. ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, సిబిఐ నుంచి కానీ అన్ని రకాల దర్యాప్తులు పూర్తయి ఎక్కడా కూడా తిరుపతి లడ్డులో కొవ్వు అనేటువంటిది ఎక్కడ కూడా కలవలేదు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేసిన తర్వాత దాంట్లో నుంచి బయటపడటానికి చంద్రబాబు నాయుడు గారు మరొక పెద్ద కుట్రకు తెరదీశాడు. లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఉసిగొలపటం, రెచ్చగొట్టడం, వాళ్ళతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోయే విధంగా ఏం చేస్తే బాగుంటుందని చెప్పని ఎక్కడ పడితే అక్కడ సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలను పక్కన పెట్టడం, సిబిఐ యొక్క మార్గదర్శకాలను పక్కన పెట్టడం, ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతోటి, వైవి సుబ్బారెడ్డి గారి ఫోటోలతోటి మీరు పెట్టి ఒక అరాచకానికి శ్రీకారం చుట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుకి ఇంకొక తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, ఎందుకు ఇన్ని తప్పులు మీరు చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆత్మరక్షణ కోసం, ప్రాణరక్షణ కోసం ఆయన మాట్లాడినటువంటి ఆవేశంలో 2 మాటలు దొరికినటువంటి మాట వాస్తవని అంబటి రాంబాబు గారు స్వచ్ఛందంగా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నా కూడా మీరు మాత్రం ఈ తిరుపతి లడ్డు అంశం ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉంది, ప్రజలు నమ్ముతా ఉన్నారు, ప్రజలు మనం చేదరించుకునే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి దీంట్లోంచి మనం బయటపడాలంటే ఒకటే మార్గం, అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేయండి అని చెప్పి స్పష్టంగా పోలీసు శాఖ కూడా మీరు ఆదేశాలు ఇచ్చి దగ్గరుండి మహానగరంలో, పట్టణంలో 4 గంటల 20 నిమిషాల నుంచి రాత్రి 11:30, 12 గంటల దాకా ఒక దమనకాండ, ఒక అగ్నిగుండం, అన్ని టీవీ ఛానల్స్ రాష్ట్రం మొత్తం లైవ్ చూపిస్తున్నా సరే ఇంకా చూపించుకోండి అని చెప్పి చేసినటువంటి మీ యొక్క వికృత చేష్టలు, వికృత చర్యలు, తిరుపతి లడ్డు అంశాన్ని మసిబూసి మారేడుగా చేయడానికి మీరు చేస్తున్నటువంటి అంశాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ ద్వారాగా మీడియా మిత్రుల ద్వారా అడుగుతా ఉన్నాం, ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మాట మీద మీరు నిలబడండి. మీరు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, గుడ్డు కొవ్వు కలిసింది, ఆ కొవ్వు, ఈ కొవ్వు, వీటిని మీరు నిర్ధారణ చెయ్యాలి, ప్రజలకు ఆన్సర్ చెప్పాలి. ఇవి చెప్పకుండా మేము తప్పించుకుంటామంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకోదు. వీటన్నిటికీ మూలం ఏంటంటే మీరు చెప్పినటువంటి సూపర్ 6 అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో మీ వాగ్దానాలు ఏవి కూడా నెరవేరట్లేదు. ప్రజల యొక్క చూపుని, ప్రజల యొక్క ఆలోచనని, ప్రజలు మీ వైపు సూపర్ 6 కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ ఆలోచనని మరల్చడానికి తిరుపతి లడ్డు అన్నారు. తిరుపతి లడ్డు మీరు మాట్లాడినటువంటి మాట తప్పని నిర్ధారణ అయిన తర్వాత మళ్ళా ఇళ్లపైన దాడులు చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఏమి చేయదలుచుకుందో కూడా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిపై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఈ రోజు నుంచి మీరు ఎక్కడైనా తప్పించుకోవాలని చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టదు. మీరు ఆ పంది కొవ్వు ఏదైతే ఉందో, గొడ్డు కొవ్వు ఏదైతే ఉందో, ఇంకా మీకు తెలిసినటువంటి కొవ్వులు ఏమేమైతే ఉన్నాయో అన్ని కొవ్వులకు సంబంధించినటువంటి జవాబు దేనిని ఆధారం చేసుకుని మీరు మాట్లాడారో కూడా రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా చెప్పేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళా చెప్తా ఉన్నాం, జనసేన పార్టీ అధ్యక్షుల వారికి మీ మీద ఉన్నటువంటి అభిమానం, విశ్వాసం కూడా ఇవాళ సన్నగిల్లిపోతా ఉన్నాయి. మీ పార్టీలో కూడా నాయకులు, కార్యకర్తలు కూడా మీరు వ్యవహరిస్తున్న తీరు చూస్తా ఉంటే మనం జనసేన పార్టీ తరఫున కూటమిలో ఉన్నట్టుగా లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా కనపడతా ఉన్నారని చెప్పని వాళ్ళ మనోభావాలని, వాళ్ళ ఆలోచన కూడా దృష్టిలో పెట్టుకోకుండా మీరు వ్యవహరిస్తున్న తీరుని మీరు ఇమ్మీడియట్ గా వెనక్కి వచ్చి మీరు స్వతంత్రంగా రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలి, ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు జవాబు తప్పని రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఎవరెవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా మీరు క్షమాపణ చెబితేనే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు తప్పనిచ్చి దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. ఎందుకంటే మీరు ఆటలాడుకోవటం ఈ భారతదేశంలో అందరితో అయిపోయింది. మోడీ గారితో ఆడుకున్నారు, ఎన్టీ రామారావు గారితో ఆడుకున్నారు, అందరితో ఆడుకున్నారు. ఇక మిగిలిందల్లా దేవుడు ఒక్కడే, ఆయనతో కూడా ఆట ఆడేసారు, అయిపోయింది. ఇక మీ ముగింపుని దేవుడు క్లోజ్ చేస్తాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ద్వారా సెలవు తీసుకుంటాం.